ట్రావెల్ యూట్యూబర్ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న అన్వేషణకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో హిందూ దేవతలపైన అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంతకుముందే ఇటు సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత నుంచి కూడా సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలాన్ని వాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఇటు పోలీసులు గతం నుంచి కూడా నా అన్వేషణ పైన ఫోకస్ చేయడం జరిగింది. ఇటు ఇప్పుడు ఫైనల్గా ఆయన పైన లుక్అవుట్ నోటీసులు అనేవి జారీ చేశారు. ఇకపోతే కనుక లుక్అవుట్ నోటీసులు అనేవి ఎంతో అంటే ఎవరైనా నేరస్తులు అలాగే పెద్ద పెద్ద నేరస్తులు ఇటు అంటే ఇండియాకి రాబోయే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎక్కడైనా కానీ వాళ్ళని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ లుక్అవుట్ నోటీసులు అనేది జారీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నా అన్వేషణ పైన ఈ లుక్అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఎప్పుడెప్పుడు నా అన్వేషణని పట్టుకొని ఇక్కడికి ఇండియాకి తీసుకొస్తారు, ఆయన పైన కఠిన చర్యలు తీసుకుంటారనే ఆలోచనలు అనేవి ఇప్పటికీ తలెత్తుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే చాలా డిమాండ్స్ కూడా వినిపించాయి ఇటు హిందూ సంఘాల నుంచి అతనికి కఠిన శిక్షలు అనేవి పడే విధంగా. అలాగే దాంతోపాటు కూడా ఇటు మహిళల పైన పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ఆయన చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడడం, అలాగే ఇటు మహిళల పైన జరుగుతున్న కాంట్రవర్సీస్ పైన కూడా ఆయన స్పందించి మాట్లాడడం. కానీ ఆయన ఏ వీడియోస్ చేసినా కానీ ఆ పదజాలాలు అనేవి అసభ్యకరంగా ఉంటున్నాయని చెప్పేసి అప్పటి నుంచి కూడా అనేక ఫిర్యాదులు అనేవి వస్తున్న తరుణంలో ఇటు పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకుని పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇటు యూట్యూబ్ కావచ్చు, ఇక ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని కూడా బ్యాన్ చేసే విధంగా ఆ యొక్క ప్లాట్ఫామ్స్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు అనేవి రాయబోతున్నారు. దానికి సంబంధించి లేఖను రాసి వాటిని కూడా బ్యాన్ చేసే విధంగా అన్నీ సిద్ధం చేశారనే చెప్పాలి. ఇక ఎలాంటి ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి కేసులు నమోదైనప్పటికీ నా అన్వేషణ యొక్క తీరు ఆయన మాట్లాడే పదజాలం అనేది మారట్లేదని చెప్పేసి ఆయన పైన ఇప్పటికే ఇటు ప్రజలు అలాగే ఆయన ఇప్పటి వరకు కూడా ఆదరించిన వ్యూవర్స్ అందరూ కూడా వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఫాలోవర్స్ని అలాగే ఇటు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కూడా తగ్గడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు సామాన్య ప్రజలు అలాగే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో హిందూ సంఘాలు అందరూ కూడా నా అన్వేషణని ఇండియాకి తీసుకురావాలి, దాన్ని అరెస్ట్ చేసి కఠిన చర్యలు అనేవి తీసుకోవాలనే విధంగా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయనే చెప్పాలి.